పుష్ప 2 జనవరి 11 నుంచి రీలోడ్ అవ్వబోతుంది విత్ 20 minutes ఎక్స్టెండ్ చేసుకుంటూ. ఈ టైంలో అవసరమా? గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్న టైంలో ఆ సినిమాని మళ్ళీ రీలోడ్ చేసి అరే ఇంకేం యాడ్ చేశారని హిందీ ఆడియన్స్కి ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు, నీ సినిమా మళ్ళీ చూస్తే అంత ఓపిక ఓడిటీలో చూసుకుంటే లైట్ తీసుకుంటుంది. కానీ హిందీ వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఆయన మంచి క్రేజ్ ఉంది కాబట్టి కావాలనే గేమ్ చేంజ్ అక్కడ డౌన్ చేయాలని చూస్తున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మీరేమంటారు? సో ఖచ్చితంగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సంక్రాంతికి ఉన్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ ఒకటే. సో అది జాన్ 10th రిలీజ్ అవుతుంది. అయితే జాన్ 11th మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాలో ఉన్న ఇంకా ఎక్స్ట్రా తీసిన కంటెంట్ని 20 minutes యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే మళ్ళీ చూస్తారు, థియేటర్కి వచ్చి మళ్ళీ రిపీట్లో కలెక్షన్స్ వస్తాయి అని అయితే వాళ్ళు ఒక ఆశతో ఉన్నారనమాట. సో ఖచ్చితంగా పుష్ప మళ్ళీ చూసేదైతే ఎవరో ఛాన్స్ తీసుకోరు, ఎందుకంటే 3 hours 20 minutes అనేది చాలా లెంతీ అండ్ మధ్యలో ల్యాగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు యానిమల్ సినిమా అంటే ఎక్కడ ల్యాగ్ ఉండదు కాబట్టి ఆయన అంతసేపు పెట్టంటే ఒక ఇది ఉంది, అది ఆయన డైరెక్షన్ ఆయన ఎడిటింగ్ కాబట్టి సినిమాని నిలబెట్టుకున్నాడు. సో ఇది 3 hours 20 minutes ఒక కమర్షియల్ సినిమాని చూడటం అంటే చాలా ఎక్కువ. మళ్ళీ ఇంకో 20 minutes అంటే 3 hours 40 minutes అంత టైం ఎవరు కేటాయించరు ఒక సినిమా చూడటానికి. సో ఖచ్చితంగా ఎవరో పిచ్చి అభిమానులు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక కొంత భాగం వెళ్తారు, కానీ సో అందరూ మళ్ళీ ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే కనుక పొరపాటే. అండ్ సంక్రాంతి బిజీలో ఉంటారు తెలుగు వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రిలీజ్ చేసినా తెలుగు వాళ్ళు అయితే చూడరు. సో ఆయనకు ఎలా అయితే ఈ చప్రి ఆడియన్స్ హిందీలో ఉన్నారో వాళ్ళు ఈ చప్రి క్యారెక్టర్ కాబట్టి దాన్ని కనెక్ట్ అయ్యారు. సో మళ్ళీ చూడాలన్నా వాళ్ళు చూడగలుగుతారు. సో మళ్ళీ ఇంకొక 100 కోట్లు వస్తే మనకి హ్యాపీ కదా, తెలుగు ఇండస్ట్రీకే పేరు, దానికి ఏముంది. సో ఆయన ఆ ప్రయత్నంగా వదులుతున్నారేమో. సో దానివల్ల గేమ్ చేంజర్గా ఏదన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటే కనుక అది ఖచ్చితంగా కాదు, ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది ఒక పొలిటికల్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అనమాట, విత్ ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో కూడా. సో మనం ఆ సినిమా చూడకుండా అయితే మనం జడ్జ్ చేయకూడదు సినిమా ఎట్లా ఉంటుంది, దానివల్ల దీని ప్రభావం ఉంటుందని. సో ఖచ్చితంగా ఆ సినిమా కంటెంట్ ఎమోషన్స్ అయితే వర్క్ అవుతాయి. అవి కానీ హిందీ వాళ్ళు కనెక్ట్ అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పుష్ప అనేది ఇమ్మీడియట్గా సైడ్ అయిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ నుంచే గ్రోత్ అనేది కనబడుతుంది అనమాట గేమ్ చేంజర్ అనేది. సో మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సరే ఓకే, ఒక్కటి కాకపోతే డాకు మహారాజ్కైనా లేకుంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక విధంగా మైనస్ అవ్వచ్చు కదా, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. డాకు మహారాజ్ కొంచెం స్మగ్లింగ్ ఏమి ఉండకపోవచ్చు కానీ నార్మల్ మాస్ మూవీ. సో ఈ 2 మాస్ మూవీస్ ఆయన కావాలనే రిలీజ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు టార్గెటెడ్ ఆడియన్స్ నాకు కావాలి, ఇంకా ఒక 200 కోట్లు వచ్చాయనుకోండి, రౌండ్ ఫిగర్ 2,000 యాక్చువల్లీ పుష్ప రన్ అయిపోయింది మన న్యూ ఇయర్ కావాలని ఇంకా పొడిగి అంటే అయిపోయింది రన్, మన వీకెండ్తో కూడా రన్ అయిపోయింది. సో ఇంకా ఆయన మళ్ళీ అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే రిపబ్లిక్ డేకో అట్లా ప్లాన్ చేయొచ్చు సినిమా ఆడే ఒప్పుకుంటే. సో మళ్ళీ దాన్ని ఏదో రీలోడ్ చేద్దాం రిలీజ్ చేద్దాం అంటే కనుక ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీటీఎస్లో మాత్రం ఒక్క ముక్క థియేటర్ కూడా దొరకదు, ఎందుకంటే ఉన్న 3 సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటారు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఆయన వచ్చి నేను మళ్ళీ పెడతాను అంటే కనుక ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ వారికి మళ్ళీ దాన్ని ఏమంటారు ఈగో దెబ్బతినే పని అవుతుంది తప్ప దానికి వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకోవాలని అవసరం లేదు. ఓటీటీలో వదిలేసి యాడ్ చేస్తే చూస్తారు చూసేవాళ్ళు. సో ఎందుకంటే అక్కడ కూడా వ్యూవర్షిప్ అనేది చాలా గట్టిగా వస్తుంది పుష్పకి. సో ఖచ్చితంగా చూడని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చూస్తారు. బట్ ఏంటంటే అది ఆ టైంలో రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, దాన్ని ఎట్లాగొట్లా హోల్డ్ చేసేస్తారు. ఏపీటీఎస్లో అయితే రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. సో మీకు అంతగా డబ్బులు కావాలి అనుకుంటే ఆ ప్రయత్నం ఏదో ఎక్స్పెరిమెంట్ ఏదో హిందీలో చేయండి, సక్సెస్ అయితే హ్యాపీ, 100 కోట్లు వచ్చినా హ్యాపీ, 50 కోట్లు వచ్చినా హ్యాపీ. సో ఆ కంటెంట్ మరి ఆ పని ఏదో ముందు ఫస్ట్ 2 weeksలోనే చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఏదో సంక్రాంతి మూవీస్ వస్తున్న టైంలో వాటిని డిస్టర్బ్ చేద్దామనే ఐడియాతో వస్తే కనుక ఖచ్చితంగా ఆ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు ఇప్పటికే ఆల్రెడీ దీని మీద ఉన్న బిజినెస్ వల్ల వాళ్ళకి చాలా లాసెస్ వచ్చినాయి ఏపీటీఎస్లో. మళ్ళీ ఇంకా ధైర్యం ఎవరు చేయరు అది.